కేంద్రం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్పై ఎన్నో అంచనాలున్నాయి. దేశంలో వివిధ వర్గాల ప్రజలు తమకు అనుకూలంగా బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు. పనుల భారం తగ్గించాలని, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉండాలని అంటున్నారు. బడ్జెట్ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆ రకంగా ఈ రాష్ట్రానికి వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ, అదే రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కావాల్సిన నిధులు కేటాయించాలి. అదే రకంగానే ఈరోజు కడప ఉక్కు మనకి అప్పుడు ఇచ్చారు, దానికి సంబంధించి కూడా నిర్ణయం చేయాలి. పోర్టుల అభివృద్ధికి సంబంధించి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో రాష్ట్రాలకి ఒక బాధ్యత తీసుకోవాలి. అందులో విభజన పొందిన ఈ రాష్ట్రానికి మరింత బాధ్యతగా ఇతోధికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. హౌసింగ్ లోన్స్ ఇట్లాంటి లోన్స్లో ఇచ్చే రాయితీలు ఏవైతే ఉన్నాయో కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. అది పాత కస్టమర్లకు కూడా పాత వాళ్ళకు కూడా వర్తింపజేయాలనేది ఈరోజు ఉద్యోగులు కోరుకుంటా ఉన్నారు. రెండోది, ఈరోజు ఈ జిఎస్టీ ఏదైతే ఉందో చాలా భారంగా ఉన్నది. ఈ జిఎస్టీలు ఇవన్నీ పెరగడం అనేది అప్పుడప్పుడు మధ్యతరగతి వాళ్ళు కట్టే స్కూల్ ఫీజులకి, ఆన్లైన్ కోచింగులకి, హెల్త్ ఇన్సూరెన్స్లకి అంతా మళ్ళీ జిఎస్టీ కట్టుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళ వైద్యకి, విద్యకి వాళ్ళ సొంతంగా వెళ్ళిపోయినప్పుడు దాన్ని ప్రోత్సహించడము, దాని మీద కూడా పన్ను వేయడం ఎక్కువ అనిపిస్తుంది. మీరు కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలను పక్కకు పెట్టేసి బడ్జెట్లో వాళ్ళ ద్వారా తీసుకునే ఆదాయం ట్యాక్సేషన్ ఏదైతే ఉందో కార్పొరేట్ ట్యాక్స్ను పెంచండి. కార్పొరేట్ ట్యాక్స్ పెంచండి. అది 30% తీసుకున్నా నష్టం లేదు. వేరు దేశాలు కార్పొరేట్ల మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నాయి. భారతదేశమే కార్పొరేట్ల మీద ట్యాక్స్ వేయడానికి ధైర్యం చేయడం లేదు. ఈ దేశ ప్రజలను లేదా మధ్యతరగతిని దోచి పెద్దవాళ్ళ యొక్క ఆదాయాలు పెంచేదానికి ఈ బడ్జెట్ ఉంటా ఉన్నది. వాస్తవ బడ్జెట్టు ఈరోజు నిరుద్యోగ సమస్య తీర్చేదానికి, రైతుల ఆదాయాలు డబుల్ అయ్యేదానికి, లేదా ఈ దేశంలో పరిశ్రమలు వచ్చేదానికి, లేదు ఈ దేశంలో కొనుగోలు శక్తి పెంచేదానికి, ప్రజలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు ఆదాయాలు వస్తే, కార్మికులకు ఆదాయాలు వస్తే ఈరోజు కొనుగోలు శక్తి పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది.